శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి 2025 ధనుస్సు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, వృత్తి, వైవాహిక జీవితం, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మికత, హెల్త్ సంబంధంగా, ఆరోగ్య సంబంధంగా, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. మేజర్ మార్పు ఏంటంటే రాష్ట్రాధిపతి గురుగ్రహం 4 నెలల తర్వాత వక్రీకరణ వదిలి ఈ యొక్క వృషభ రాశిలో 4వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 1:37 తర్వాత ఫార్వర్డ్ మోషన్లో రుజు మార్గంలో ముందుకు వెళ్తున్నారు వృషభ రాశిలో. ధనుసు రాశిలో ముఖ్యంగా ఏంటంటే మూల 4 పాదాలు, పూర్ణ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఈ యొక్క పంచమాధిపతి కుజుడు 7వ స్థానంలో వక్రీకరణ వదిలి 24వ తారీఖు నుండి ఫార్వర్డ్ మోషన్లో ఉంటారండి. 24 వరకు కూడా వక్రీకరణ స్థితిలో ఉంటారు. అంటే 5-7 సంబంధం కుజుడు. సో కావున ఏంటంటే బహుదూరం వెళ్ళి కోర్స్ నేర్చుకోవాలి, పీజీ లాంటి విద్యలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి సో వారి యొక్క పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ అనుకూలంగా ఉంటాయని చెప్పాలండి. మరి డిగ్రీ స్థాయి విద్య అన్నప్పుడు చతుర్థంలో శుక్రుడు ఉన్నారు, కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. 6 మరియు 11వ స్థానంలో చతుర్థంలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మీ యొక్క డిజైర్ ఏదైతే ఉంటుందో బ్రాంచ్ కానీ కంప్యూటర్, ఐటీ, క్రియేటివిటీ, బ్యూటీ, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ సంబంధించి, కెమికల్ ఇంజనీరింగ్, శుక్రుడు కెమికల్ కూడా కారణం అవుతారండి. రాహు ఫోటోగ్రఫీ అవుతారు, టెక్నాలజీ, వీటిన్నిటికి కారకత్వం వహిస్తూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఆల్సో కుజరాహులు. సో డిగ్రీ స్థాయి విద్యను అందించే వారికి కూడా బాగుంటుంది. కాకపోతే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి రాహు సోషల్ మీడియా కావచ్చు, బిహైండ్ ద స్క్రీన్, సో ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంత డివియేట్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ ఫలితం అయితే బాగానే ఉంది కాబట్టి సో సిస్టమేటిక్గా మీరు ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం కనబడుతూ ఉంది. ప్రేమ, పంచమాధిపతి 7వ స్థానంలో ఉన్నారండి. ఎవరైతే ప్రేమలో ఉంటారో వారి ప్రేమ జీవితాన్ని వివాహంగా మార్చుకుందామా వద్దా అనే సందిగ్ధత 23వ తారీఖు వరకు ఉంటుందండి. 24 నుండి క్లారిటీతో ఉంటారు. ఎందుకంటే 5-7 సంబంధం వస్తుంది. సో అదేవిధంగా ఈ యొక్క రవి 13వ తారీఖు నుండి 9వ స్థానాధిపతి అయి 3వ స్థానంలో ఆ కుజుడికి కోణంలో ఉంటారు. కాబట్టి ఏంటంటే సో అలాంటి అవకాశాలు, అలాంటి థాట్స్ కావచ్చు, అలాంటి డిస్కషన్స్ అనేవి మొదలయ్యే అవకాశం బలంగా ఉంటుంది. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి బుధుడు, ఆయన ధన కుటుంబ స్థానం అనేటువంటి శని మిత్ర రాశిలో ఉంటున్నారు 11వ తారీఖు వరకు కూడా. ఈ యొక్క 12వ తేదీ నుండి ఆయన 3వ స్థానానికి వెళ్తున్నారు. అంటే మీకు రావాల్సిన ధనం, ఇంక్రిమెంట్స్, ఏదైనా డిఏ లాంటివి కానీ, అరేర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వృత్తి నుంచి రావాల్సిన ధనం వస్తుందండి. మరి దశమాధిపతి 3వ స్థానానికి 12వ తారీఖు నుండి వెళ్తున్నారు. వృత్తి ద్వారా కాస్త ప్రయాణాలు. మరి ప్రయాణాలు అనుకూలిస్తాయా లేవా అంటే మిత్రస్థానంలో మిత్రులతో కలిసి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు చేసేటువంటి ఒక ప్రయాణాలు లాభిస్తాయని చెప్పాలండి. మరి కొంతమంది ట్రైనింగ్స్ అటెండ్ కావటం, ఇంకొంతమంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయడం అనేది మనకు కనపడుతూ ఉందండి. స్థాన మార్పు కూడా కొంతమంది చేసుకునే అవకాశం ఉంది. సో మీ యొక్క జన్మజాతక చక్రంలో దశమ స్థానం కూడా చెక్ చేసుకోండి. 2, 6, 10 స్థానాలు చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. సో వాటి యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దశ జరుగుతుంది, ఏ అంతదశ జరుగుతుందో కూడా చెక్ చేసుకోండి దయచేసి. 2వ వారం తర్వాత కొంతమంది మార్పు చేర్పు కోరుకున్న వారికి పాజిటివ్గానే ఉంటుంది. సో అదొకటి. వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు 7వ స్థానం వ్యాపారం. సహజ వ్యాపార గ్రహం వచ్చి బుధుడు అండి. ఈ యొక్క బుధుడు 7వ స్థానాధిపతి మీకు ధనస్థానంలో ఉన్నాడు. లక్ లాడు 9వ స్థానం లక్, రవితో కలిసి ఉంటారు. కాబట్టి మీకు వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావటం, వ్యాపారం వృద్ధి చెందటం, క్లయింట్స్ మంచి క్లయింట్స్ రావటం కావచ్చు, మంచి వ్యాపార భాగస్వామి దొరకటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు కానీ, దగ్గరి బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మీరు వారిని వ్యాపారం భాగస్వామిగా ఎన్నుకునే ఆలోచనలు చేస్తారండి. అలాంటి వారు తారసపడే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. ప్రాపర్టీ సంబంధం, మరి శుక్రరాహులు ఉన్నారు, బ్యూటీ సంబంధం, ఇంటిని డెకరేట్ చేసుకోవడం కావచ్చు, లోన్స్ తీసుకుని మంచి ఇల్లు కొనడం కావచ్చు. మరి కొంతమంది అపార్ట్మెంట్, రాహు అంటే అబౌవ్ ది గ్రౌండ్ అండి. కాబట్టి అంటే కొంతమంది అపార్ట్మెంట్స్ లాంటి వాటిలో అగ్రిమెంట్స్ చేసుకోవడం కావచ్చు, అడ్వాన్స్ ఇవ్వడం లాంటిది ప్రయత్నాలు చేస్తారండి. 6వ స్థానం అంటే లోన్, 11 డిజైర్ ఫుల్ఫిల్మెంట్, లాభం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మదర్ హెల్త్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. మరి 9వ స్థానాధిపతి రవి కూడా బాగానే ఉన్నారు కాబట్టి పేరెంట్స్ హెల్త్ విషయంలో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు 6వ స్థానంలో మీ యొక్క రాశాధిపతి గురుడు 6వ స్థానంలో ఉన్నా కూడా పంచమ వ్యయాధిపతి నుండి కుజుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి
హెల్త్ పరంగా మరి ఎనర్జెటిక్గా ఉంటారని చెప్పవచ్చు. చిన్న చిన్న హెల్త్ సమస్యలు లాంటివి వచ్చినా కూడా క్లియర్ అవుతాయి, నో డౌట్ అండి. మరి ఆరోగ్యపరంగా చూసినప్పుడు కుజుడి యొక్క స్థితి ఉంది కాబట్టి కాస్త హెడేకు, త్వరగా చికాకు, అసహనం రావటం. ఎందుకంటే రాశి మీద కుజుడి దృష్టి అష్టమ దృష్టితో మీ ద్వితీయ స్థానాన్ని చూస్తారు. అదేవిధంగా రవి కూడా 12వ తారీఖు వరకు ఉంటారు. అంటే ముఖ్యంగా 12వ తారీఖు వరకు కూడా త్వరగా చికాకు, అసహనం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో మీరు కనుక వాటిని కంట్రోల్ చేసుకుంటగలిగితే డెఫినెట్గా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా పాజిటివ్ వేలోనే కొనసాగుతాయని చెప్పవచ్చు. సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క సంతానం కనుక ఏదైనా వివాహం కోసం ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్నా కూడాను 5-7 సంబంధం వచ్చింది కాబట్టి 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, 7 అంటే వివాహం లేదా బహుదూరం. సో రెండింటి పరంగా కూడాను పాజిటివ్గా ఉందని చెప్పాలండి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే సహజంగా స్త్రీకారక గ్రహం శుక్రుడు కాబట్టి రాహుతో కలిసి చతుర్థంలో ఉన్నారు. సో వీరికి కూడా వృత్తిపరంగా దశమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా కంఫర్ట్ జోన్, కుటుంబంలో రెస్పెక్ట్ కావచ్చు, బంధుమిత్రుల కలయిక, సమాగమనం ఇలాంటివన్నీ కూడా పాజిటివ్గానే కనపడుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ మాసంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కాస్త అనుకూలత కనపడుతూ ఉంది. ద్వితీయంలో రవి ఉండి కుజుడు చూస్తారు. 2వ వారం వరకు కూడా మీ యొక్క వాక్కులో, మాట తీరులో తొందరపాటు వద్దు అన్నది ఇక్కడ కాస్త కనపడుతూ ఉంది. ఎందుకంటే సహజంగా ఎదుటివారు చేసేటువంటి సహాయాన్ని కావచ్చు, నోటి మాటతో చేసే గాయాన్ని కావచ్చు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఎంత చేసినా కూడా ఒక హర్టింగ్గా డెలివరీ చేసే మాటలతోటి ఎదుటివారు బాధపడతారు. కావున ఆ విషయంలో కొంత సానుకూలత ప్రవర్తించాల్సిన అవసరం కనపడుతుంది. ఆచితూచి అవసరమైతేనే మాట్లాడాలి అనేది ఇక్కడ భావన ఉంది. మరి తృతీయంలో రవి, బుధుడు ఉన్నారు కాబట్టి మీరు వృత్తి వ్యాపారాల పరంగా కొత్త అగ్రిమెంట్స్ సైన్ చేయడం, అగ్రిమెంట్స్ గవర్నమెంట్ సంబంధమైన ప్రాజెక్టులు కూడా చేసుకోవడం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ కూడా, మీ యొక్క తోబుట్టులు కూడా ఉన్నతి సాధిస్తారు అని చెప్పవచ్చు. మరి రెమెడీస్ పరంగా చూస్తే పంచమ వ్యయాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధమైన కుజ స్తోత్రం, అదేవిధంగా రాష్ట్రాధిపతి అయినటువంటి గురుగ్రహము 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుదిరితే గురువారం రోజు కుదరకపోయినా కూడా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం కావచ్చు, ప్రతిరోజు చిట్టుగడ పసుపుతోటి స్నానం ఆచరించడం ఇలాంటివి కూడా మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా దక్షిణామూర్తి ఆరాధన, శివారాధన మంచి ఫలితం ఇస్తుందండి. సప్తమ స్థానంలో కుజుడుండి మీ యొక్క ధనుసు రాశిని చూస్తూ ఉన్నాడు. ఎయిరీ నేచర్లో కుజుడుండి ఫైరీ నేచర్ చూస్తూ ఉన్నాడు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అంటే హార్డ్ వర్క్ అంటే ఇన్ ద సెన్స్ బాగా ప్రతిరోజు నడక, సైక్లింగ్, ట్రెడ్మిల్ ఇలాంటి యాక్టివిటీస్ బాగా చేయాలండి. దీనివల్ల కూడా ఏంటంటే కొంత ఎనర్జీ కాదు, కుజుడు శక్తికి కారకుడు. ఎనర్జీ ఖర్చు అవ్వడం వల్ల సో పాజిటివ్ వేలో మీ ఆలోచనలు ఉంటాయి. ఊరికి చికాకు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి మొత్తం మీద ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి వారు కూడా వారి రంగాల్లో అంటే నాట్ ఓన్లీ ఒక ఎర్నింగ్ అనే కాదు, జాబ్ అనే కాదు, పెళ్ళి అని కాదండి, ఎప్పుడు కూడా 5 ఎలిమెంట్స్లో బ్యాలెన్స్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. HRMSC, హెల్త్ ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. సో వాటికి సంబంధించిన గోల్స్, హెల్త్ గోల్స్ అంటే ఈ మాసంలో ఒక రోజు కూడా మిస్ కాకుండా నేను వాకింగ్కి వెళ్తాను, జిమ్కి వెళ్తాను, లేకుంటే 80% డైట్ అనేది సో రా ఫుడ్ తీసుకుంటాను. ఏదో ఒకటి ఒక గోల్ పెట్టుకోవాలి, కమిట్మెంట్. రిలేషన్షిప్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న మాట పట్టింపులు, పొరపాట్లు వస్తూ ఉంటే వాటి సరి చేసుకునే ప్రయత్నం చేయడం, ఎదుటి వారితో ఇబ్బందులు ఉంటే వారిలో ఉన్న పాజిటివ్ని ఆలోచించడం, దానివల్ల కూడా మనకు నెగిటివ్ తగ్గుతుంది. మనీ సో సంపాదన ఉంటుందండి, ప్రతి వారు సంపాదిస్తూ ఉంటారు. సో వాటిని ఎక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్, మ్యూచువల్ ఫండ్, లేకుంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం ఇలాంటి వాటిలో కూడా ఆలోచించడం చాలా ముఖ్యం. మరి యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, సో గురుడు యొక్క దృష్టి కేతు మీద ఉంది, కేతు యొక్క దృష్టి గురుడు మీద ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ మాసంలో స్ట్రాంగ్గానే ఉంటారని చెప్పాలి. శుక్ర రాహుల వల్ల మెటీరియలిస్టిక్ లైఫ్ ఎంజాయ్ చేసినా కూడా ఆధ్యాత్మికత కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆలోచనలో. సో 1 టాస్క్ అట్ ఎ టైం, ఒక పని ఏదైనా ఒక సమయంలో ఒకటే పని చేస్తూ ఆ పని సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టాస్క్ తీసుకోవడం, ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. C ఫర్ కెరీర్, సో వృత్తిలో గోల్స్ పెట్టుకోవడం. సో గురుడు 6వ స్థానంలో ఉండి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉన్నారు, దశమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు తీసుకోబోయే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఈ మాసంలో కెరీర్లో ఏ విధంగా చేస్తే అప్లిఫ్ట్ అవుతాం, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏదైనా మార్పు చేర్పు చేస్తే బాగుంటుందా, ఏమిటి ఇలాంటి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే దాంతోపాటు ప్రతిరోజు కూడా టు డూ లిస్ట్ నైట్ పడుకునే ముందు కానీ లేదంటే ఫస్ట్ అవర్లో లేవగానే ఫ్రెష్ మైండ్తో రాసుకుంటూ ఉంటే డే అంతా యాక్టివ్గా ముందుకు వెళ్తుందండి. ఏ ఒక్క పని కూడా మనం మిస్ కాకుండా సక్సెస్ఫుల్గా ముందు చేయడం వల్ల తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఎనర్జీ వస్తుంది, ఏదైనా మనం సాధించగలం అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో డెవలప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.